మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 22వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే దానియేలు. బాబిలోనియా దేశంలో బాబిలోనియా రాజు నెబుకద్నెజరు 3 మార్లు యెరూషలేం యూదా దేశం మీద దాడి చేస్తాడండి. చేసి 3 మార్లు ప్రజల్ని తీసుకెళ్తాడు. 3వ మారి దేవాలయాన్ని తగలబెడతాడనమాట. అయితే మొదటిసారి ఎప్పుడు వస్తాడంటే 607 అండి, క్రీస్తుపూర్వం 607. అప్పుడు దానియేలు అతని స్నేహితులను తీసుకెళ్తాడు. 2వ మారు వచ్చినప్పుడు ఎజెకియేలు మోర్దెకై అనమాట. 3వ మారు వచ్చినప్పుడు సిద్కియా రాజు వాళ్ళని తీసుకెళ్తాడనమాట. సో ఈ మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారండి. అది దానియేలు గ్రంథము ఇలా ప్రారంభమవుతుందన్నమాట. మీరు చదివితే క్రీస్తుపూర్వం 607లో మరి యెహోయాకీము రాజుగా ఉన్న కాలంలో 2వ రాజుల గ్రంథం కూడా చదవాలండి. 24-25 అధ్యాయాలు అనమాట. ఆ చివరి రాజులు హోషియా రాజు యొక్క కుమారులు అనమాట. 3 కుమారులు పరిపాలిస్తారు. అయితే మొదటి కుమారుడు రాజైన 3 నెలలకే ఐగుప్తు రాజు నెకో ఆయనను బంధించి తీసుకెళ్తాడు. కనుక ఆయన పిక్చర్లోకి ఎక్కువ రాడు. ఇంకా 2వ కొడుకు, 3వ కొడుకు, తర్వాత 2వ కొడుకు యెహోయాకీన్. ఈయన యెహోయాకీము 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈయన గురించి చెప్పాను నేను ఇర్మియా గ్రంథంలో. దేవుడు ఆయనకి సందేశాన్ని ఇస్తే రాజుకి చెప్పమని 35 అధ్యాయాలుగా రాస్తాడండి ఇర్మియా. దేవుడిచ్చిన సందేశాన్ని విని రాజుకి వినిపించమని పంపిస్తే రాజు ఆ సందేశాన్ని వింటూ ఆ గ్రంథాన్ని చాకుతో కోసి కుంపట్లో, చలి కాచుకునే కుంపట్లో వేసేస్తాడు. అంత దైవ భీతి లేదనమాట. వాళ్ళ నాన్న హోషియా ఎంత దైవ భీతి కలవాడో మరి ఈయన అంత దుష్టుడుగా ఉంటాడనమాట. నీతిమంతులకు దీవెనల్లో మనం ధ్యానించుకున్నాము వీళ్ళ నాన్నని గురించి. హోషియా రాజు ఎంత దైవ భీతి కలవాడో. అలాగే నెక్స్ట్ ఎవరు అనంటే యెహోయాకీం తర్వాత మొదటి బ్యాచ్లో ఈయనని తీసుకెళ్తాడు. దానియేలు అతని స్నేహితులతో పాటు ముందు ఈ రాజుని తీసుకెళ్తాడు. రాజుతో పాటు ప్రజలు అన్నమాట. దాదాపు 50,000 మందిగా ప్రొఫెషనల్స్ని తీసుకెళ్తాడు. ఆ తర్వాత మరి ఈయన కొడుకుని రాజుని చేస్తాడు. ఆయన యెహోయాకీన్ అన్నమాట. యెహోయాకీం కొడుకు. ఆయన 3 నెలలకే ఆయనను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఈ సిద్కియా రాజుని చేస్తాడనమాట. హోషియా యొక్క కొడుకు. ఆయన ఒక 11 సంవత్సరాలు. ఆయన కూడా చాలా దుష్టుడు. జెరిమయాని, ఇర్మియాని చెరసాల్లో పెట్టింది ఈయన సిద్కియా అండి. ఎంత బాధ పెడతారు, బావిలో వేసేస్తారు, పాపం బొండకొయ్య వేస్తారు, తర్వాత చెరసాల్లో పెడతారు. ఈయనని ఇంకా ఎట్లా చేస్తారంటే ఆ బాబిలోనియా రాజు 3వసారి వచ్చినప్పుడు అనమాట 587లో ఈ రాజుని లొంగిపోమ్మని చెప్తాడు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడతారనమాట సిద్కియాతో. మీరు లొంగిపోయారంటే మీకు ఏ ప్రమాదం ఉండదు. రాజు తీసుకెళ్తాడు, కానీ మీరు లొంగిపోతే అక్కడ మిమ్మల్ని బాగా చూసుకుంటాడని. కానీ ఈయన దేవుని మాటకి లోబడడు. మీరు లొంగిపోతే మరి ఏదో యెరూషలేం పట్టణాన్ని కూడా కాలబెట్టడు, తగలబెట్టడు, దేవాలయాన్ని తగలబెట్టడు. మీరు లొంగిపోండి అని చెప్తే దేవుని మాటకి విధేయించరండి చివరి వరకు కూడా. లొంగిపోకుండా ఆ రాజు వచ్చినప్పుడు 3వ మారు పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. ఆయన పట్టుకొని, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకుల్ని చంపేసి సిద్కియా రాజు కళ్ళ ముందు, తర్వాత ఆయన కళ్ళు తీసేసి ఆయనను బంధించి బాబిలోనియా ప్రవాసానికి తీసుకెళ్తారండి. మీకు ఇది అర్థం కావాలంటే 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం నుంచి వాళ్ళ నాన్నగారు కూడా
జోసాయా అన్నమాట, హోషియా రాజు. ఎంత దైవభీతి కలిగిన వాడు, దావీదు లాంటి రాజు అన్నమాట. కానీ ఈ పిల్లలు దైవభీతి లేకుండా ఉంటారన్నమాట. చివరగా 24-25 అధ్యాయాలు చదివి అక్కడి నుంచి కంటిన్యూషన్ 2 రాజులు 24-25 నుంచి దానియేలు గ్రంథం అన్నమాట. ఇది మనం చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. బాబిలోనియా రాజు మరి వీళ్ళని యూదా దేశం నుండి, యెరూషలేం నుండి బాబిలోనియాకి తీసుకొని వెళ్తాడండి. యెరూషలేం నుండి బాబిలోనియా 900 కిలోమీటర్స్ ఉంటుందండి. మరి వాళ్ళని బంధించి ఇంకా అలా ప్రవాసానికి తీసుకొని వెళ్తారు, బందీలుగా తీసుకొని వెళ్తారనమాట. అక్కడ చూడండి, ఈ దానియేలు అతని 3 స్నేహితులు అనమాట. వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళు. యూదా గోత్రానికి రాజవంశం అంటే దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు అనమాట వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాబిలోనియా రాజు చూస్తాడు, అందరిలోకి వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు, జ్ఞానం కనబడుతుంది. ఈ 3 కూడా 17 సంవత్సరాల వయసున్న యవ్వనస్తులండి. అయితే వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు నిర్ణయించుకుంటారనమాట, చాలా రోజులు పడుతుంది వెళ్ళాలంటే. మనం పాపం చేశాము, అందువల్లనే దేవుడు మనల్ని ఇలా బాబిలోనియా రాజుకి అప్పగించారు. యిర్మీయా ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు కదా. ఎందుకంటే ఎజికేలు, దానియేలు వీళ్ళంతా ఒకే వయసు అండి, 17 సంవత్సరాల వయసు ఇప్పుడు అన్నమాట దానియేలుకి, ఎజికేల్ కూడా. మరి ఎజికేల్ అయితే వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి దేవాలయంలోనే పెరుగుతుంటాడు, వాళ్ళకి క్వార్టర్స్ అక్కడే ఉంటాయి, మన ప్రీస్లకు ఉన్నట్లు అనమాట. అప్పుడు యిర్మీయా ప్రవక్త దేవుని సందేశాన్ని ఇస్తాడు, మీరు పాపం నుంచి వైదొలగండి, లేకపోతే బాబిలోనియా రాజుకి అప్పగిస్తాను అని చెప్తే, ఇది మీరు వ్యభిచారము, దొంగతనాలు చేసి ఈ దేవాలయంలో మీరు తలదాచుకునే దొంగల గుహ అనుకుంటున్నారా దేవాలయాన్ని అని చెప్తే ఆయనకి బొండకొయ్య వేస్తారు కదండి. అప్పుడు ఈ పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లలుగా అన్నమాట. దానియేలు, అతని స్నేహితులు, ఆ తర్వాత ఎజికేలు, వీళ్ళందరూ కూడా యిర్మీయా ప్రవక్త ప్రవచనాన్ని చెప్తుంటే ఆ రాజులు వీళ్ళని ఎట్లా బాధ పెడుతున్నారో అది చూస్తారనమాట. కనుక వీళ్ళు అనుకుంటారు, ఆ ప్రవచనాన్ని, ఆయన ప్రవచనాన్ని ఈ రాజులు వినలేదు, ప్రజలు వినలేదు, కనుక మనము ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేద్దాం. దానియేలు 3 స్నేహితులండి అలా నిర్ణయించుకుంటారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే తన అధికారి, ప్రధాన అధికారికి అనమాట, ప్యాలెస్లో అధికారి ఆష్పెనస్కి ఈ 4 అప్పగిస్తాడు. చాలామందిని తీసుకొస్తాడు కదా, వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్, టీచర్స్, డాక్టర్స్, లేకపోతే అడ్వకేట్స్, బాగా పనికి వచ్చే వాళ్ళని తీసుకొస్తాడు, పనికి రాని వాళ్ళని యూదా దేశంలోనే విడిచిపెడతాడు. అయితే ఆ వచ్చిన అందరిలోకి 4 సెలెక్ట్ చేసుకొని ఆష్పెనస్కి అప్పగిస్తాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే బాబిలోనియాలో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారనమాట. అప్పుడు ట్రైనింగ్ తర్వాత రాజు వాళ్ళని ప్రశ్నలు వేస్తాడు, టెస్ట్ అనమాట, ఐక్యూ టెస్ట్ లాగా. వాళ్ళకి మంచి జ్ఞానం ఉందంటే ఆయన కొలువులో వాళ్ళు జ్ఞానులుగా ఉంటారనమాట. సో బాబిలోనియా యవ్వనస్తుల్ని ఎన్నుకున్నారు. వీళ్ళల్లో కూడా 4 ఎన్నుకొని ఆష్పెనస్కి అప్పగించి వాళ్ళతో పాటు ఈ 4 కూడా 3 years ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత టెస్ట్ తర్వాత వాళ్ళు పాస్ అయితే రాజు దగ్గర కొలువులో వీళ్ళు కూడా జ్ఞానులుగా ఉండాలి అని అనమాట. అప్పుడు వీళ్ళందరికీ స్పెషల్ ఫుడ్ ఇస్తారండి. ఈ జ్ఞానులుగా ఉండడానికి ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళకి, వైజ్ మెన్కి అనమాట. రాజు ఏం తింటాడో అదే ఫుడ్ వీళ్ళకి ఇస్తారు. దాదాపు ఒక 20 మంది ఉన్నారు అనుకోనండి, 20-30 మంది పెద్ద హాల్లో. మరి వాళ్ళకి భోజనాలు ప్రతిరోజు, రాజు తినే భోజనం అంటే ఇంకా చికెన్లు, మటన్లు ఉంటాయి. కానీ దేవుడు దానియేలుతో మాట్లాడతారు, ఒక ప్రేరణ ఇస్తారు. నీవు ఈ రాజభవనం నుండి వచ్చిన మాంసం తిని అపవిత్రుడవు కావద్దు. కనుక దేవుని మాటకి లోబడి తాను మాంసం తినకూడదు అనుకుంటాడు, తన 3 స్నేహితులు కూడా. దానియేలు ఏం చెప్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మనం 4 కూడా మాంసం తినకుండా ఇక్కడ ఉన్న 70 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు వద్దు, ఈ రాజభవనం నుండి వచ్చిన మాంసం వద్దు అని చెప్తే, అమ్మో మీరు తినకపోతే
రాజు నన్ను శిక్షిస్తాడు, మీరేం తినాలో రాజు నిర్ణయిస్తాడు, ఇంకా 10 రోజులు మీరు మమ్మల్ని టెస్ట్ చేయండి అంటాడు. మిగతా వాళ్ళందరికీ మీరు మాంసం పెడుతున్నారు, మాకేమో వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి, కూరగాయలు శాకాహారం ఇవ్వండి, 10 రోజుల తర్వాత మీరు పరీక్షించండి, మేము బలంగా ఉన్నామో వాళ్ళు బలంగా ఉన్నారు. వాళ్ళు అలాగే చూస్తారండి. చూస్తే 10 డేస్ తర్వాత చూస్తే ఈ శాకాహారం తినేవాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తింటున్న ఈ నలుగురు చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట వాళ్ళకంటే. ఇంకా తర్వాత చూడండి, వీళ్ళు వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకున్నందుకు దేవుడు వాళ్ళకేమి ఆశీర్వాదం ఇస్తారంటే దానియేలు 1:17 అండి. దేవుడు ఈ నలుగురు బాలురకు భాష యందు విజ్ఞానమందు తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చారంట. భాషలో విజ్ఞానంలో జ్ఞానంలో తెలివిని నైపుణ్యాన్ని ఇచ్చారు. పైగా దానియేలునకు కళలకి దర్శనాలకి అర్థం చెప్పే వరాన్ని ఇచ్చారంట. చూడండి, ఆ తర్వాత 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత వీళ్ళని మరి రాజు అందరినీ బాబిలోనియా ఆ పిల్లలతో యవనస్తులు ఈ నలుగురు అన్నమాట, యెరూషలేం నుంచి వచ్చిన వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అందరిలోకి ఎంతమంది అని చెప్పలేదండి, ఈ నలుగురు ఎక్సలెంట్గా ఉన్నారంట. ఈ నలుగురిలో దానియేలు ఇంకా అవుట్ స్టాండింగ్ అనమాట, అంత ఎక్సలెంట్గా ఉన్నాడు. కనుక ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్ అంటే 20 సంవత్సరాలు వచ్చిందనమాట ఈ పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు బాబిలోనియా రాజు నెబుకద్నెజరు ఆస్థానంలో వాళ్ళు జ్ఞానులుగా ఉంటున్నారన్నమాట. మిగతా వాళ్ళు 60-70 సంవత్సరాలు అయితే వీళ్ళు 20 సంవత్సరాలకే. ఇంకా ఆ జ్ఞానులతో వీళ్ళని పోల్చి టెస్ట్ పెట్టాడంటండి ఈ జ్ఞానులతో. అప్పుడు ఆ టెస్టులో ఈ జ్ఞానుల కంటే, వయసు పడిన జ్ఞానుల కంటే వీళ్ళ నలుగురికి 10 రెట్లు ఎక్కువగా తెలిసిందంట జ్ఞానం. అంత జ్ఞానం 10 రెట్లు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. చూడండి, ఈ విధంగా దేవుని మహిమపరుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపరిశుద్ధమైనది తినట్లేదు, చూడడం లేదు, దినానికి 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొని దాన్ని చదువుకొని దినానికి 3 సార్లు దాన్ని పాటిస్తూ ఉన్నారన్నమాట. ఇది దేవునికి మహిమ. మీరు నాకు సాక్షులు. అన్యుల దేశంలో యోసేపు ఎట్లా దేవునికి సాక్షిగా దేవుని మహిమపరిచాడో అలాగే ఇక్కడ ఈ నలుగురే, ఇంకెవరు లేరు వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా అన్నమాట. అలా దేవునికి వాళ్ళు సాక్షులుగా ఉంటూ ఉన్నారనమాట. ఇలా ఉండగా ఏం జరుగుతుందంటే రాజుకు ఒక కళ వస్తుందండి. ఆ కళకి అర్థం చెప్పమని జ్ఞానులను అడుగుతాడు. అయితే ఇంకా ఏమంటాడంటే, నేను నా కళ మర్చిపోయాను, నా కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి. అప్పుడు జ్ఞానులు అంటారు, ఒకరికి వచ్చిన కళ ఇంకొకరు ఎవరు చెప్పలేరు, పరలోకంలో ఉన్న దేవతలే చెప్తారు అని. మీరు చెప్పకపోతే మీ తల తీసేస్తా అంటాడు అనమాట రాజు. ఆ టైంకి దానియేలు అక్కడ రాజు కొలువులో ఇంకా ఉండడనమాట, వేరే పనిలో ఉండొచ్చు. ఆ రోజు లేడు. తర్వాత ఆయనకు తెలుస్తుందన్నమాట. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే దానియేలు అతని 3 స్నేహితులు నలుగురు కలిసి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారండి. ప్రభువా, రాజుకు వచ్చిన కళ ఏంటో మాకు చెప్పండి అని. ఇది అండి నా హృదయంలో నేను దాచుకున్నాను. మోకరించి ఈ నలుగురు కూడా ప్రార్థన చేస్తున్నారనమాట. రాజుకు వచ్చిన కళ ఏంటో చెప్పండి అని. అలా ప్రార్థించి వాళ్ళు నిద్రించిన తర్వాత కళలో దానియేలుకి రాజుకు వచ్చిన కళని దేవుడు చెప్తారండి. మన ఆత్మ దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మ ద్వారా కనెక్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ మనతో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో చాలామందితో, ఇర్మియా కూడా ఎజెకియెల్ దర్శనాల ద్వారా, ఇర్మియాతో దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదా, అలా మాట్లాడతారనమాట. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్తాడు, మీకు వచ్చిన కళను నేను చెప్తాను మహారాజా అని. చెప్తావంటే దేవుడే నాకు స్వర్గంలో ఉన్న దేవుడు మీకు వచ్చిన కళని నాకు బయలుపరిచారు. అప్పుడు ఇలా రాజు కూర్చొని ఉంటాడు అనుకోనండి. దానియేలు అక్కడ నిలబడ్డాడు. ఇప్పటికి 25 సంవత్సరాలు అనుకుందాం ఆయన వయసు. మీరు కళలో ఒక పెద్ద ప్రతిమను చూశారు. దాని తల బంగారంతో, చెస్ట్ వెండితో, కింద భాగము కంచుతో, కాళ్ళు ఇనుముతో, పాదాలు మరి ఇనుము బంకమట్టితో ఉన్నాయి. తర్వాత పెద్ద రాయి వచ్చి ఆ ప్రతిమని ఇట్లా కొట్టగానే
కొండ నుంచి రాయి వచ్చి అది పొడి పొడి అయిపోయింది, తర్వాత ఆ రాయి పెద్దగా అయిపోయిందని. అప్పుడు రాజు అంటాడు, అవునవును నాకు జ్ఞాపకం వస్తుందని. దాని అర్థమంతా చెప్తాడు. తల బంగారం అంటే ఇప్పుడు మీ పరిపాలన స్వర్ణయుగము, మీ తర్వాత వచ్చే వాళ్ళ ఆ రాజు యొక్క పరిపాలన పారసిక రాజు అనమాట, వెండిలాగా ఉంటుంది. ఆ తర్వాత పరిపాలన గ్రీస్ రాజు అలెగ్జాండర్, ఆయన పరిపాలన కంచులాగా. ఆ తర్వాత రోమా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వాళ్ళ పరిపాలన ఇనుములాగా గట్టిగా ఉంటుంది. మరి కొంత భాగం పాదాలు బంకమట్టి ఇనుము అంటే రోమ్లో కొంత భాగం బలహీనంగా కొంత బలంగా ఉంటుంది. తర్వాత కొండ నుంచి ఒక చిన్న రాయి పెద్దగా అయిపోతుంది, అది వచ్చి ప్రతిమను తాకితే అది పొడి పొడి అవుతుంది. అంటే పరలోకం నుంచి దేవుడే ఈ లోకానికి వచ్చి పరిపాలిస్తాడు అని చెప్తే అప్పుడు రాజు సింహాసనం నుంచి లేచి దానియేలు ముందు సాష్టాంగపడి, దానియేలు ఇంకా దానియేలుకి పొగేయాలనుకుంటాడు, నువ్వే దేవుడు, నీ దేవుడు రాజాది రాజు ప్రభువులకి ప్రభు అయ్యా, ఆయన రహస్యాల్ని బయలుపరిచే దేవుడు, నీకు ఈ రహస్యాన్ని బయలుపరిచాడు, అదే దీనికి నిదర్శనం అని చెప్పి ఇంత గొప్ప నాకొచ్చిన కళ దాని అర్థం కూడా చెప్పావు, నా రాజ్యంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు, కనుక నిన్ను ప్రధానమంత్రిని చేస్తానని ప్రధానమంత్రిని చేసి ఆయన ప్రక్కన సింహాసనంలో కూర్చోబెడతాడనమాట. ఒక 25 సంవత్సరాల అబ్బాయి. అక్కడ యోసేపుకి ఏం జరిగింది చూడండి, ఇక్కడ కూడా అలాగే జరుగుతుందన్నమాట. ఆయనని ప్రధానమంత్రిని చేస్తారు. ఇది ఎవరు చేసిన పని అండి? దేవుడు చేసిన పని. దేవుని దృష్టిలో ఆయన చూసే క్వాలిఫికేషన్ పరిశుద్ధత. అక్కడ యోసేపు పరిశుద్ధంగా ఉన్నాడు, ఆది గ్రంథంలో దేవుడు గవర్నర్ చేశాడు, ఇక్కడ ఈయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా రాజుకి ఇంకొక కళ కూడా వస్తుందండి. 3వ అధ్యాయం చెప్పట్లేదు ఈరోజు, రేపు చూద్దాం ఆ దానియేలు స్నేహితుల గురించి. 4వ అధ్యాయంలో కూడా ఇంకొక కళ వస్తుంది, పెద్ద చెట్టు. మీరు చూడండి, తర్వాత ఆ కళలో ఆ చెట్టుని నరికేస్తారు, మొద్దు మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు కూడా దానియేలుని అడిగితే ఈ ఏంటి దానియేలు, దీని అర్థం అంటే ఈ చెట్టు మీరే ప్రభా, మీ కీర్తి ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుంది, ఆ చెట్టు ఆకాశాన్ని అంటుతుంది అనమాట. తర్వాత దాన్ని ఎందుకు నరికేశారు అంటే అప్పుడు చెప్తాడనమాట, ఇది మీ గురించి కాకుండా ఉంటే బాగుండేది, మిమ్మల్ని అధికారంలోంచి తొలగిస్తారు, మీరు 7 సంవత్సరాలు ఎద్దులాగా గడ్డి మేస్తూ అడవులలో ఒక మృగంలాగా జీవిస్తారు అని చెప్తారు. తర్వాత మీకు వివేకం కలుగుతుంది, అప్పుడు మళ్ళీ మీ రాజ్యం మీకు వస్తుంది అని. అది జరిగిన తర్వాత నిజంగానే ఒక సంవత్సరం తర్వాత అండి, ఈ కళకు అర్థం చెప్పిన తర్వాత నెబుకద్నెజర్ రాజు తన ప్యాలెస్ పైన ఉండి కిందికి చూస్తూ బాబిలోనియా దేశాన్ని చూస్తూ, ఆహా ఆహా ఎంత పెద్దది బాబిలోనియా, నేనే కదా దీన్ని ఇంత బాగా కట్టించాను, నేనే అని గర్వంతో ఉప్పొంగిపోతాడనమాట. 4:30 దానియేలు 4:30 అప్పుడు వెంటనే ఒక స్వరం వినబడుతుంది, నిన్ను ఈ అధికారంలోంచి తీసేస్తారు, అంతే, నీకు మృగంలాగా మనసు చేస్తుంది, నువ్వు ఎద్దులాగా గడ్డి మేస్తావు అలా అంటూనే ఉంటారు. అంతలోకి స్వరం, దేవుని స్వరం, ఆయనకి ఈకలు వచ్చేస్తాయండి, గోళ్ళు వచ్చేస్తాయి జంతువులకు వచ్చినట్లుగా, అట్లా అని ఎద్దులాగా గడ్డి తినడం మొదలు పెడతాడు. అప్పుడు ప్రజలు ఏమైంది రాజుకని తరిమేస్తారు. ఆయన అడవిలో 7 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడు ఆయనకి వివేకం కలుగుతుందన్నమాట. 4:35లో 7 సంవత్సరాల తర్వాత ఎద్దులాగా గడ్డి మేస్తుంటే అప్పుడు దేవుడిదే ఈ ప్రపంచంలో, ఈ ప్రతి రాజ్యము ఆయనదే. ఆయన తనకిష్టమైన వాళ్ళని గద్దెనెక్కిస్తాడు, ఇష్టం లేకపోతే గద్దె దించుతాడు. భూమి మీద నరులు ఆయనకి శూన్యంతో సమానం, ఎవరు ఆయనను ప్రశ్నింపలేరు. ఆయన ఏది చేయాలనుకుంటాడో పరలోకంలో భూమి మీద చేస్తాడు. దేవా ఇదంతా నీదే ప్రభా, నాది కాదు, నేను నాది అని గర్వపడ్డాను, కానీ అంతా నీదే, ఈ భూమి అంతా నీదే, అన్ని రాజ్యాలు నీవే అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో దేవుడు ఆయనకి మళ్ళా ఇవన్నీ పోతాయండి, పోయి మళ్ళీ మామూలుగా అయిపోతాడు. ప్రజలు వచ్చి వెతుక్కొని తీసుకెళ్ళి రాజుని చేస్తారు. కానీ అప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. అంటే నెబుకద్నెజరు దేవుణ్ణి అంగీకరించేటట్లుగా దానియేలు అతని స్నేహితులు ప్రార్థించారండి. రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించాలన్నమాట. ఆ తర్వాత నెబుకద్నెజరు ఇంకా ఆయన తర్వాత ఆయన
చాలా సంవత్సరాల తర్వాత అండి, ఇప్పుడు 70 సంవత్సరాలు దాదాపు ముగుస్తుందన్నమాట. ఆ టైంకి 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే నెబుకద్నెజర్ తర్వాత 5వ తరం అన్నమాట. ఆయన పేరు బెల్షజర్. బెల్షజరు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు యెరూషలేం దేవాలయంలోంచి తెచ్చిన పాత్రలు, దేవుని ఆరాధన కొరకు వాడే పాత్రలు తీసుకొస్తాడు, కానీ ఆయన వాడడండి. ఆయనలో కొద్దిగా దైవభీతి ఉంటుంది. కానీ ఈయన ఏం చేస్తాడు, బెల్షజర్ చూడండి, దైవభీతి లేదు. 1000 మందికి, తన రాజ్యంలో 1000 మందికి ప్రముఖులకి ఆయన విందు చేస్తూ ఆ పాత్రల్లో, ఆ దేవాలయం నుంచి తెచ్చిన పాత్రలో మద్యం పోసుకొని త్రాగడం ప్రారంభిస్తాడు. రాత్రి పార్టీ జరుగుతుంటుంది, దైవభీతి లేదు. వెంటనే గోడ మీద ఒక చెయ్యి ఇలా రాస్తుంది అనమాట. రాసి మళ్ళీ మాయమైపోతుంది. అమ్మో అని అరుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. ఏమైందంటే గోడ మీద రాత. జ్ఞానులను పిలిచి చదవండి అంటాడు. తన ఆస్థానంలో కొలువులో ఉన్న వాళ్ళని ఎవ్వరు చదవలేరు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందనమాట, ఇదో మీ నాన్న ఉన్నప్పుడు, మా నాన్న అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడనమాట. దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మ అతనిలో ఉంది, అతను చదవగలడు, దేవుని ఆత్మ అతనిలో ఉంది. అప్పుడు ఆయనను పిలిపిస్తారు. పిలిపించి చదువు అంటే చదువుతాడు. మెనే మెనే టెకెలు పార్సిన్ అంటే ఏంటి అంటే, దేవుడు త్రాసులో నీ పాపం ఒకవైపు నీ పుణ్యం ఒకవైపు వేస్తే, దేవుని పవిత్రమైన పాత్రల్లో తాగావు కాబట్టి నీ పాపం ఎక్కువైపోయింది, నిన్ను రాజ్యం నుంచి తొలగిస్తారు అని ప్రవచనాన్ని చెప్తాడు. దాని అర్థం చెప్తాడనమాట. ఆ రోజు రాత్రి పారసిక రాజు కొరేష్ రాజు అనమాట, పారసిక దేశం నుంచి బాబిలోనియా 200 మైళ్ళు అండి. ఆ కొరేష్ వచ్చేస్తాడు, బెల్షజర్ని చంపేసి బాబిలోనియాని ఆక్రమించుకుంటాడు. బాబిలోనియాని ఆక్రమించుకున్నాడంటే ఇంకా ప్రపంచాన్ని వాళ్ళు పరిపాలిస్తారని అర్థం అన్నమాట, సూపర్ పవర్. అలా అప్పుడు ఈ కొరేష్ రాజు ఏం చేస్తాడంటే, వాళ్ళ అంకుల్ దర్యావేష్కి 2 సంవత్సరాలు బాబిలోనియాని పరిపాలించమని అధికారం ఇస్తాడండి. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ కొరేష్ రాజు ఏం చేస్తాడంటే, మాదియ రాజు తనకు అంకుల్ అవుతాడండి, ఆయన పేరు దర్యావేష్, ఆయనని 2 సంవత్సరాలు బాబిలోనియాని పరిపాలించమని ఆయనకు అప్పచెప్తాడు. అప్పుడు ఈ దర్యావేష్ ఏం చేస్తాడంటే, బాబిలోనియాని పరిపాలించడానికి అక్కడ 120 దేశాలు ఉంటాయన్నమాట, ప్రపంచం అంతా వాళ్ళ అధికారం. 120 దేశాలకి 120 గవర్నర్స్ని అపాయింట్ చేసి 120 మంది మీద 3 అధికారులుగా చేస్తాడనమాట. ఆ 3లో దానియేలు ఒకడనమాట. అయితే దర్యావేష్ ఏం గమనిస్తాడంటే, ఈ 123 మందిలో దానియేలు ఎక్సలెంట్గా ఉన్నాడు కనుక అందరి మీదకి ఈయనని అధికారిని చేయాలి అనుకుంటుంటే వీళ్ళందరికీ అసూయ పుడుతుందన్నమాట. అసూయ పుట్టి ఎట్లయినా ఈయనని తొలగించుకోవాలి అని ప్లాన్ చేసి రాజుతో ఒక ఆజ్ఞ జారీ చేసేలాగా చేస్తారు. ఒక 4 రోజులు ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళని సింహాల బోన్లో వేయాలి అని రాజు ఆజ్ఞ జారీ చేస్తాడండి. మరుసటి రోజు దానియేలు ఎప్పట్లాగానే తన ఇంటిలో పై గదిలో కిటికీలు తీసి మోకరించి యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. అది చూసి రాజుకు వీళ్ళు చెప్తారు. అప్పుడు రాజు చాలా బాధపడినా కూడా మరి సింహాల గుంటలో వేస్తారు. కానీ దానియేలుని సింహాల గుంటలో వేయగానే దానికంటే ముందే దేవుడు పరలోకం నుంచి సింహాల గుంటలోనికి దేవదూతను పంపిస్తాడు. దేవదూత సింహాల నోళ్ళని మూయించేస్తాడు. దానియేలుని వేసేసరికి ఈ పని జరుగుతుంది అన్నమాట. దేవుడు తనకిష్టమైన బిడ్డల్ని అలా కాపాడుతాడండి. రాత్రంతా దానియేలు అక్కడ సింహాల బోన్లో ఉంటాడు. అప్పుడు దేవదూత మాట్లాడతాడు, దానియేలు నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా అని. సింహాలు కూడా వింటాయన్నమాట దానియేలు గురించి దేవదూత చెప్తూ ఉంటే. వేకోజామున రాజు ఆ రోజు రాత్రి భోంచేయడండి. వేకోజామున సింహాల గుంట దగ్గరికి వచ్చేసి ఆ తలుపు తీసి ఇలా చూసి, దానియేలు నువ్వు ఇంతగా ప్రేమించే నీ దేవుడు నిన్ను కాపాడారా? అవును మహారాజా, దేవుడు తన దూతని పంపించి సింహాల నోళ్ళని మోయించాడు. ఎందుకో తెలుసా, నేను నిర్దోషిని కనుక, నేను మీకెట్టి అపకారం చేయలేదు కనుక దేవుడు నన్ను కాపాడారు. ఇది అండి అసలైన సాక్ష్యం అన్నమాట. 6:22. అప్పుడు దానియేలుని రాజు పైకి తీసుకొని వస్తాడండి. తీసుకొని వచ్చి అందరికీ అన్ని దేశాలకి ఆయన ఆజ్ఞ ఇస్తాడనమాట. దానియేలు దేవుడే నిజమైన దేవుడు,
దానియేలుని సింహాల బోన్లో నుంచి కాపాడారు కనుక అందరూ ఆయనని గౌరవించాలి అని. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అండి. ముగించే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను చదువుతాను, ఎందుకంటే మీరు వాటిని రాసుకొని అలా మీరు చదవాలి. చదివి మన పిల్లలు యవ్వనస్తులు ఆ విధంగా ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాం. మన యవ్వనస్తులు వేరే దేశంలో ఉన్న ఇక్కడ ఉన్న దేవునికి సాక్షులుగా ఉండాలి, కానీ దయ్యాలకి సాక్షులుగా ఉండకూడదు. దేవుడు నాటిన నీతి వృక్షంలో దానియేలు. యూదుల ప్రవాసం క్రీస్తుపురం 607, 598, 587. మొదటి జట్టు దానియేలు అతని స్నేహితులు. రెండవ జట్టు యెహోయాకీన్ రాజు, ఎజ్కేలు, మార్డికై. మూడవ జట్టు సిద్కియా రాజు, ప్రజలు. దానియేలు మాంసమును భుజించి తాను అపవిత్రుడు కారాదు అని నిర్ణయించుకుంటాడు. దేవుడు దానియేలునకు దర్శనములకు కలలకు అర్థం చెప్పు నేర్పును దయచేస్తాడు. దానియేలు రాజు కళను వివరిస్తాడు. మరొక మారు రాజు కళను వివరిస్తాడు. బెల్షెజర్ రాజునకు దేవుని తీర్పును వివరిస్తాడు. దేవుడు దానియేలును సింహముల గుంటలో నుండి కాపాడుతారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దానియేలు అతని స్నేహితులు అన్యుల దేశంలో మిమ్మల్ని మహిమపరిచారు ప్రభా. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు నాయన. దానియేలుని మీరు హెచ్చించి అక్కడ అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా చేశారు. సింహాల గుంటలో పడవేసినప్పుడు మీ దూతని పంపించి కాపాడారు ప్రభా. అక్కడ రాజు మరి 120 దేశాల గవర్నర్స్ కూడా మీ మహిమను చూశారు. ప్రపంచం అంతటా కూడా మీ మహిమను తెలుసుకున్నారు ప్రభా. దానియేలు అతని స్నేహితుల ద్వారా మా పిల్లలు అలా ఉండేటట్లుగా, అలా మేము పెంచేటట్లుగా, మీ మహిమ కొరకు పెంచేటట్లు మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ గ్రంథాన్ని చదువుతూ దానియేలు 1:17 ఆ నలుగురికి ఇచ్చిన జ్ఞానం మా పిల్లలకి ఇవ్వండి. దానియేలుకి ఇచ్చిన దర్శన వరం, కళ్ళకి అర్థం చెప్పే వరం, ఈ జ్ఞానము, ఈ వరాలు మా పిల్లలకి ఇవ్వండి అని మీరు ప్రార్థన చేయండి. మన యవనస్తులందరినీ దేవుడు ఈ విధంగా అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.